ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల పైన తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం జూలై నెల డిఏ పెంపు ప్రకటన రేపు అంటే అక్టోబర్ 9 తారీఖున వెలువడవచ్చు. 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు దసరా దీపావళి నజరానా లభించనుంది. డిఏ ఏరియర్స్తో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. డిఏ ఎంత పెరగనుంది, బోనస్ ఎంత రావచ్చు అనేది చూద్దామండి. దేశంలోని 1 కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు చాలా కాలం ఎదురు చూస్తున్నారు. డిఏ పెంపు పైన కీలక అప్డేట్ అయితే ఇది. కేంద్ర ప్రభుత్వం రేపు బుధవారం అనగా డిఏ పెంపు ప్రకటన జారీ చేయనుందన్నమాట. ఈసారి డిఏ 3% నుంచి 4% ఉండవచ్చు. అంటే మొత్తం 50 నుంచి 53%, 54% చేరుకోవచ్చు. మార్చి నెలలో 4% డిఏ పెంపుతో మొత్తం డిఏ 50%కి చేరుకుంది. ఇక ఇప్పుడు జూలై నెల డిఏ ఏరియర్లతో సహా ఈ నెల నెలలోనే అందనుంది. అంతేకాకుండా ఈ నెలలో దీపావళి బోనస్ కూడా ఉంటుంది. దీంతో ఉద్యోగులు భారీగానే జీతం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ చాలా ముఖ్యమైనది. 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదిలో 2 సార్లు ఉంటుంది. జనవరి, జూలైలో ఏఐసిసి ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తుంటారు. ఇక డిఏ ఒకవేళ 3% పెరిగితే బేసిక్ శాలరీ 18,000. ఇక డిఏ 9,000 కనుక పెరిగితే 9,540 రూపాయలు పెరుగుతుంది. అదేవిధంగా 4% కనుక పెరిగితే మొత్తం డిఏ 9,720 రూపాయలు అయితే అవుతుందన్నమాట. అక్టోబర్ నెలలో డిఏ పెంపుతో ఉద్యోగులకు ఏదైతే చాలా రిలీఫ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే దసరా, దీపావళి 2 పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో అటు డిఏ పెంపుదలతో పాటు దీపావళి బోనస్ కూడా వస్తే అంతకు మించి ఆనందం మరొకటి ఉండదు. ఈ నెల జీతం భారీగా అందుకుంటారు. మరోవైపు 8వ వేతన సంఘం కూడా గురించి చర్చలు నడుస్తున్నాయి. 7వ వేతన సంఘం 2016లో ఏర్పడింది. తర్వాత 2026కు అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం కూడా ఏర్పాటు చేస్తే అమల్లో వచ్చేటప్పటికి 2026 కావచ్చు. ఇక సంఘాలు 8వ వేతన సంఘాన్ని గురించి అయితే ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. తెలంగాణలో మరి ఉద్యోగులకు సంబంధించి పిల్లలకు సంబంధించి కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేశారనమాట. సో ఎందుకంటే ఖాళీని భర్తీ చేసిన త్వరలో నోటిఫికేషన్ కూడా సిబ్బంది ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూడా వేలాడి ఉండకూడదని చెప్పేసి ప్రయత్నం కూడా చేశారనమాట. ఇక ప్రభుత్వం అయితే కొత్త ఆలోచన అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇక పూర్తి స్థాయిలో కూడా కరెంటు రిపు కాకుండా ఈ మేరకు ట్రాన్స్ఫర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. గత 10 ఏళ్ళుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్ లేక అధికారులు ఇబ్బంది పడ్డారని డిప్యూటీ సీఎం ఇక కాంగ్రెస్ అధికారం రాగానే పెండింగ్ ప్రమోషన్లు కూడా ఇచ్చామని చెప్పారనమాట. శాఖలో భారం లేకుండా నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని చెప్పేసి ఈ విధంగా కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ కూడా అందించారనమాట. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి పిల్లల చదువుల విషయంలో కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నమాట. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట.